శుభోదయం మిత్రులందరికీ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. అయితే అసలు కొత్త సంవత్సరం ఎప్పుడు అనేటువంటిది మనం ఆలోచిద్దాం. ఈరోజు డిసెంబర్ 31, రేపు జనవరి 1 అని ఈరోజు 31 రాత్రికి విశృంఖలంగా పాశ్చాత్య సంస్కృతితో విర్రవీగుతున్నటువంటి జనాలకు అసలు నిజంగా కొత్త సంవత్సరము ఎప్పుడొస్తుంది, ఈ జనవరి 1లో ఉన్నటువంటి అసలు ప్రామాణికత ఏమన్నా ఉందా అనేటువంటిది, నిజమైనటువంటి కొత్త సంవత్సరం ఏది అనేటువంటిది మనము ఈ సందర్భంగా ఒకసారి తెలుసుకుందాం. రాలిపోయినటువంటి ఆకులు మళ్ళీ చిగురించేటప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది. మోడువారినటువంటి చెట్టు మళ్ళీ చిగురించేటప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త మామిడి చెట్టు పూత పూసినప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది. కొత్తగా వేప చెట్టుకు పూత పూసినప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది. కొత్తగా చెరుకు పంట బెల్లము ఇంటికి వచ్చినప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త చింతపండు ఇంటికి వచ్చినప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది. కొత్తగా పంట ఇంటికి వచ్చినప్పుడు ఇంచుమించు అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే మార్చి ఏప్రిల్ అంటే ఉగాది పండుగ నాడు వస్తుంది. కాబట్టి ప్రకృతి రమణీయత ఉంటుంది. ప్రకృతి పరవశించినప్పుడు మాత్రమే ఉగాది వస్తుంది. ఈ ప్రకృతి లో ఉన్నటువంటి వాతావరణ మార్పులు జరిగినప్పుడు మాత్రమే ఉగాది అనేటువంటి కొత్త సంవత్సరం వస్తుంది. కానీ ఈరోజు ఎలాంటి ప్రకృతిలో మార్పు లేవు. ఎక్కడైనా కానీ చలితోటి చిక్కి శల్యమైనప్పుడు, రోగాలతోటి, జ్వరంతోటి, దగ్గుతోటి, దమ్ముతోటి చిక్కి శల్యమైనప్పుడు, బాధపడుతున్నప్పుడు, మృత్యు గంటలు మోగుతున్నప్పుడు, వృద్ధులు కానీ పసిపిల్లలు కానీ చలికి గజగజ వణుకుతున్నప్పుడు కొత్త సంవత్సరం వస్తుందా? రాదు. కాబట్టి ఈ జనవరి 1 అనేటువంటిది దండుగా ఉగాది పండుగనే మనకు మెండుగా అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా మనకు చూడండి, ఎక్కడైనా కానీ ఒక ఆర్థిక సంవత్సరము ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఒక ఫైనాన్షియల్ ఇయర్ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమవుతుంది? జనవరి 1 నాడు కాదు కదా. అది ఎప్పుడంటే ఇంచుమించు ఉగాది పండుగ నుంచే మనకు కొత్త సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్త సంవత్సరం అనేటువంటిది, కొత్త ఆర్థిక సంవత్సరం అనేటువంటిది, ఫైనాన్షియల్ ఇయర్ అనేటువంటిది ఇంచుమించు ప్రతి ఒక్క ఆర్థిక శాఖ కానీ, వాణిజ్య శాఖ కానీ, ఏ బ్యాంకులైనా కానీ మన దేశమే కాదు విదేశాల్లో అన్ని దేశాల్లో కూడా ఫైనాన్షియల్ ఇయర్ అనేటువంటిది ఏప్రిల్ 1 నాడే. అంటే ఏప్రిల్ 1 అంటే ఇంచుమించు ఉగాది పండుగ సందర్భంలోనే మనకు కొత్త సంవత్సరం అనేటువంటిది ప్రారంభమవుతుంది. కాబట్టి ఇట్లా చూసినా కానీ మనకు జనవరి 1 కొత్త సంవత్సరం కాదు, దీనికి ఎలాంటి ప్రామాణికత లేదు అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా ఎవరైనా కానీ రాత్రి 12 అనేటువంటిది ఎక్కడైనా కానీ అర్ధరాత్రి 12 అనేటువంటిది రోజు మొదలవడానికి కాలమానమా కులమానమా మనం అర్థం చేసుకోవాలి. అర్ధరాత్రి 12 గంటలకు ఎవరైనా నిద్ర లేస్తారా? ఉదయం 6 గంటలకు మాత్రమే నిద్ర లేస్తారు. కాబట్టి మనకు రోజు అనేటువంటిది, పగలు దినం అనేటువంటిది ఉదయం 6 గంటలకే ప్రారంభమవుతుంది. సుప్రభాత సేవలు ఆ భగవంతుడికి ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఉదయం 6 గంటలకే ప్రారంభమవుతుంది. కాబట్టి ఉదయం 6 నుంచి మళ్ళీ ఉదయం 6 వరకే ఈ 24 గంటల సమయాన్నే మనం ఒక రోజుగా పరిగణిస్తాం. అదేవిధంగా సామాన్యంగా మనిషి ఎప్పుడు నిద్రలేస్తాడు? మనిషే కాదు, సృష్టిలోని ఏ జీవరాశులైనా కానీ ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి కూడా నిద్ర లేచేది ఎప్పుడంటే ఉదయం 6 గంటలకు లేదా 5 గంటలకు మాత్రమే, రాత్రి 12 గంటలకు కాదు కదా. ఉదయం పసిపిల్లలు కానీ నిద్ర లేచేది అర్ధరాత్రి కాదు కదా. మరి అదేవిధంగా లేవగానే పసిపిల్లలు పాలు తాగడము, ఏదైనా తినడం అనేటువంటిది పొద్దున 6 గంటలకు 5 గంటలకు లేచి తింటారు. కానీ అర్ధరాత్రి 12 గంటలకు ఎవరు తినరు కదా. కాబట్టి ఇలా చూసినా కానీ మరి మనకు కొత్త సంవత్సరం అనేటువంటిది కేవలము ఉగాది పండుగనే, ఫైనాన్షియల్ అనేటువంటిది ఉగాది పండుగనే, ఈ ప్రకృతిలో మార్పు అనేటువంటిది ఉగాది పండుగ నాడే. ఈ కొత్త సంవత్సరం మనకు జనవరి 1 కాదు. దీనికి ఎలాంటి ప్రామాణికత లేదు. మనకు ప్రకృతికి అనుసారంగా మనము వెళ్తున్నాం అనేటువంటిది, మనకు అసలు సిసలైనటువంటి కొత్త సంవత్సరము ఉగాదే అనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు కొన్ని, ఇవన్నీ మీకు తెలిసి ఉండవచ్చు. అయినా కూడా ఒకసారి ఒక క్రమానుసారంగా ఇవి గుర్తు చేయడం జరిగింది. కాబట్టి మనము ఉగాదికే
నిజమైనటువంటి కొత్త సంవత్సరాన్ని జరుపుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం. జై హింద్, జై భారత్.